ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి అధిష్టానంతో రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన విస్తరణపై చర్చించే అవకాశం ఉందన్న ప్రచారంతో మంత్రుల్లో గుబులు మొదలైంది. తమ పదవి ఉంటుందో ఊడిపోతుందన్న కొందరు టెన్షన్ పడుతుంటే మరికొందరు మాత్రం కీలక శాఖలు కావాలంటూ లాబింగ్లు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి వద్దే ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు ఉంటే మా పరిస్థితి ఏంటని కొందరు సీనియర్స్లు ఏకంగా అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారంట. మంత్రుల ఆశలు అంతరంగాల మధ్య కేబినెట్ లో మార్పులు ఎలా ఉండబోతున్నాయి? గత కొంతకాలంగా ఊరిస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఆసనమైనట్లు కనిపిస్తోంది. 5 అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు వెలువడడంతో పాటు కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. కేరళలో మంత్రివర్గ కూర్పు ముగియగానే తెలంగాణ ఫైలును అధిష్టానం పట్టాలెక్కించనుంది. దీంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తథ్యమని సంకేతాలు వెలువడుతున్నాయి. కొందరు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారన్న ప్రచారంతో సిట్టింగ్ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పనితీరుపై అధిష్టానం ఎలాంటి రిపోర్టు ఇచ్చిందోనని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది సీనియర్ మంత్రులు కీలక శాఖలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీ పెద్దల వద్ద లాబింగ్ మొదలుపెట్టినట్టు చర్చ జరుగుతోంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న కీలక శాఖలను సొంతం చేసుకోవాలని కొందరు ఆశపడుతున్నారట. తమ వద్ద ఉన్న ప్రయారిటీ లేని శాఖలను తీసేసి ప్రాధాన్యత ఉన్న వాటిని కేటాయించాలని అధిష్టానాన్ని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. దీంతో కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పు ఏ విధంగా ఉంటుందోననే ఆసక్తి పార్టీలో మొదలైంది. శాఖల మార్పులు జరిగితే రెవెన్యూ శాఖను దక్కించుకోవాలని చాలా మంది మంత్రులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 2 సీనియర్ మంత్రులు ఈ శాఖ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న 2 శాఖల్లో ఒకదానిని తొలగిస్తే దానికి బదులుగా రెవెన్యూ అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతం ఈ శాఖ ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హైకమాండ్తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆయనను కదిలించడం కష్టమేనన్న చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద హోం, మున్సిపల్, విద్య, కమర్షియల్ ట్యాక్స్ వంటి అత్యంత కీలకమైన శాఖలున్నాయి. వీటిలో హోం లేదా మున్సిపల్ శాఖలను తమకు కేటాయించాలని కొందరు సీనియర్లు ఢిల్లీ పెద్దల వద్ద లాబింగ్ మొదలుపెట్టారు. అన్ని కీలక శాఖలు సీఎం వద్దే ఉంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారట. సీనియర్కు అధిష్టానంతో మంచి సంబంధాలు ఉండడంతో తమకు కావలసిన శాఖల గురించి గట్టిగానే పట్టుబడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవరి పదవి పీకేయాలి అన్న అంశాలపై అధిష్టానం దిశానిర్దేశం చేస్తుంది. కానీ శాఖల కేటాయింపులో ఏ మేరకు జోక్యం చేసుకుంటుందన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో శాఖల కేటాయింపుల్లో సైతం ఇన్వాల్వ్ అయింది. కొన్ని రోజుల క్రితం మంత్రి పదవి దక్కించుకున్న ఓ తెలంగాణ నేత ఏఐసీసీలోని ఓ ముఖ్య నాయకుని ద్వారా లాబింగ్ చేసి తనకు నచ్చిన శాఖను దక్కించుకున్న విషయం గురించి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే దారిలో ఇప్పుడు సీనియర్ మంత్రులు కీలకమైన హోం, మున్సిపల్ శాఖలను దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మున్సిపల్, ఎడ్యుకేషన్ శాఖలను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకుంటున్నారన్న టాక్ సైతం నడుస్తుంది. ఈ 2 శాఖలను ఇతరులకు ఇవ్వడం వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. కీలకమైన ఈ 2 శాఖలను తన వద్దే ఉంచుకోవడానికి ఆయన మొగ్గు చూపుతున్నారట. రేవంత్ వాదనతో ఏకీభవించిన అధిష్టానం ఈ 2 శాఖల విషయంలో ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కేవలం హోంశాఖ విషయంలోనే ఎవరికైనా అవకాశం ఇస్తారా అన్నది సస్పెన్స్గా మారింది. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ విస్తరణ తర్వాత పార్టీలో అలకలు, అసంతృప్తులు రాకుండా జాగ్రత్త పడాలని హైకమాండ్ సూచించింది. అందుకే కొంత సమయం తీసుకుని అందరినీ బుజ్జగించిన తర్వాతే మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ నెలలోనే ఈ కసరత్తు అంతా ముగిసే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ వ్యవహారం రసవత్తరంగా మారింది. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖ దక్కుతుందో, ఎవరికి ఉద్వాసన తప్పుతుందో అనే అంశంపై స్పష్టత రానుంది. పైరవీలో ఫలించి కీలక శాఖలు దక్కించుకునేది ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.